దైవం అల్లాహ్ తన దూతలతో చర్చించి 4 రకాల మట్టితో మొదటి మనిషిని చేసి ప్రాణం పోశారు. ఆయనను ఆదాం అని పిలిచారు. అల్లాహ్ తన దైవదూతలను జిన్నులను ఇలా ఆజ్ఞాపించారు: ఆదాం నా మొదటి ప్రవక్త, మొదటి మానవుడు, కనుక మీరంతా ఆదాంకు తల వంచి నమస్కరించండి అని చెప్పారు. దూతల నాయకుడు జిబ్రాయిల్ గారితో సహా మిగిలిన వారంతా ఆదాం గారికి తల వంచి నమస్కరించారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం దైవాజ్ఞను వ్యతిరేకించాడు. అల్లాహ్కు ఇలా సమాధానమిచ్చాడు: నేనైతే అగ్నితో సృష్టించబడిన జిన్నును, వీడు కేవలం మట్టితో సృష్టించబడిన మానవుడు మాత్రమే, కాబట్టి ఇతడు నాకన్నా అల్పుడే అని చెప్పాడు. దీనితో అతడు దైవాగ్రహానికి గురైనాడు. అల్లాహ్ యొక్క మాటలను అతడు వినకుండా నేనే గొప్పవాడిననే అహంతో దైవాన్ని కూడా గుర్తించలేదు. దీనితో అల్లాహ్ అతడి అందమైన రూపాన్ని తొలగించి వికృత రూపాన్ని ఇచ్చాడు. అలాగే స్వర్గం నుండి అతడిని భూమిపైకి వెళ్ళమని ఆజ్ఞాపించారు. కానీ వెళ్తూ వెళ్తూ అతడు అల్లాహ్కే సవాలు విసిరాడు: ఏ మానవుడి కోసమైతే నీవు నన్ను శిక్షించావో, వికార రూపాన్నిచ్చి నన్ను భూమిలోకి పడేశావో, అతడినే నీ దారి నుండి కాక నా చెడు దారిలో నడవనిస్తాను అని చెప్పాడు. వీడి పేరే శైతాన్. ఇతడు చెప్పినట్టుగానే ఆదాం హవ్వాలను చెడు దారిలో నడిచేలా చేశాడు. వీళ్లను భూమిపైకి వచ్చేలా చేశాడు. ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం మనుషులను చెడు మార్గంలో నడిపిస్తున్నాడు. ప్రార్థన సమయంలో చెడగొడుతున్నాడు.